క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మహారాజా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు. నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, సమయంలో నీ మాటలు వింటున్న ఈ నీ బిడ్డలను దీవించండి స్వామి. ప్రభా, నీ కాపుదల కింద భద్రపరచుమని నీ మాటలు వారి హృదయాలలో ప్రభా ఫలభరితముగా మార్చబడి కుటుంబాలకును వారికి నీ క్షేమాన్ని ఇచ్చినట్లుగాను, నీ నిత్య రాజ్యానికి వారసత్వాన్ని ఇచ్చినట్లుగాను ఈ నీ బిడ్డలను నీ కృపలో భద్రపరచుమని నీ దాసుడైన నన్ను మీరు బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని గురించి మాటలు ధ్యానించుకుందాం. మానవుని ఎడల దేవుడు ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఎంతగానో మానవుని ద్వారా ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటి ఆయన ఆశ అంటే, మానవుని ద్వారా స్తుతించబడాలని, ఆరాధించబడాలని, గణపరచబడాలని దేవుడు మానవునిలో నుండి ఆశించాడు. కారణం, మానవుణ్ణి దేవుడు కలుగజేసుకున్నాడు కనుక, ఆయన జీవవాయువు మానవునిలో ఉంది కనుక, ఆయన తన స్వహస్తములతో మానవుణ్ణి కలుగజేశాడు గనుక, ఈ మానవుణ్ణి ఎంతగానో ప్రేమించి మానవుని ద్వారా స్తుతించబడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు ఆయన ఆశించినటువంటి ఆశ నిరాశ చేసే రీతిలో అయిపోయింది. దేవుడు ఆశించిన రీతిలో మానవుని యొక్క స్పందన కనపడడం లేదు. బహుగా బాధపడుతున్నాడు దేవుడు. ఈ మానవుని హృదయం ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా బాధపడుతున్నాడు. ఆయన ఉపమాన రీతిలో ఒక మాటను తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సత్తువగల భూమి గల కొండ మీద సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. అందుకని అక్కడ మళ్ళా 5వ వచనములు అంటాడు, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక రైతును పొలాన్ని పంటను కనుపరుస్తా ఉన్నాడు. ఇక్కడ సత్తువగల భూమిలో ఆయన ఒక రైతు మంచి ద్రాక్ష తీగలను తీసుకొచ్చి నాటాడు. భూమి ఎలాంటిదంటే సత్తువ కలిగినది, అల్లాటప్పైన భూమి కాదు, శ్రేష్టమైన భూమి, చాలా శ్రేష్టమైన భూమి. ఆ రైతుకు ఉన్నటువంటి ఆ భూమి శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనటువంటి భూమిలో ఈ రైతు ఏం చేశాడంటే, మంచి ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చి నాటాడు. నాటిన తర్వాత ఇక అవి
చిన్న చిన్నగా కొద్ది రోజులలోనే చిన్న చిన్నగా పిలకలేస్తూ ఉంటే, ఆకులు పెద్ద అవుతూ ఉంటే, మొక్కలు పెరుగుతూ ఉంటే చాలా బహు సంతోషపడతా ఉన్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. ఇక చిన్నగా అవి ఎదుగుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి, పూత పూసింది, పిందెలు కాసింది, ఇక కాయలలోకి వచ్చేసింది. కాయలు కాశాయి, కాయలు కాశాయి. ఆయన అనుకున్నాడు, నా సత్తువ కలిగిన భూమిలో పండిన పంట, నేను మంచి ద్రాక్ష తీగలను తెచ్చి నాటాను కాబట్టి మంచి ఫలాలే, మంచి పంటే వచ్చింది, ఇది మంచి ఫలాలే అయ్యుండొచ్చు, కాబట్టి ఒకటి తిని చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకున్నాడు. ఒక పండు లాగి నోట్లో పెట్టుకుంటే భయంకరమైనటువంటి చేదు. ఏంటిది ఇది చేదుంది? ఇంకొక పండు చూద్దాం, ఇంకొక పండు చూద్దాం, ఇంకొక చెట్టు పండు చూద్దాం, ఇంకొక చెట్టు పండు చూద్దాం. ఇలాగా ఆయన పండ్లను తీసి నోట్లో పెట్టుకుంటుంటే ప్రతి ఒక్క పండు కూడా, ప్రతి చెట్టు పండు కూడా చేదుగానే ఉంది. చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆలోచించాడు, నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తీసుకొచ్చి నాటాను కదా, మరి శ్రేష్టమైన పండ్లే ఇది పండాలి కదా, నేను మంచి పండ్లే అనగా మంచి చెట్లనే నాటాను కదా, నాకు మంచి పండ్లే పంటనియాలి కదా, ఇవెందుకు ఇది చెడ్డ ఫలాలు ఇస్తున్నాయి, చెడ్డ ఫలాలు ఇస్తున్నాయి. ఆలోచించుడి అంటున్నాడు ఆయన. నేను మంచి చెట్లను నాటాను కాబట్టి మంచి ఫలాలే ఇవ్వాలి, కానీ చెడ్డ ఫలాలు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి? యాపిల్ చెట్లకు యాపకాయలు కాయవు, అలాగనే యాప చెట్టుకు యాపిల్ కాయలు కాయవు, చింత చెట్టుకు యాపకాయలు కాయవు, యాప చెట్టుకు చింతకాయలు కాయవు. ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఆ పళ్ళే పండుతాయి. మరి ఇక్కడ ఆయన మంచి తీగలను, మంచి చెట్లనే నాటాడు. మంచి చెట్లనే నాటితే మంచి ఫలాలే కనపడాలి, కానీ మంచి ఫలాలు ఇక్కడ కనపడడం లేదు, చేదు ఫలాలు కనపడుతున్నాయి, చెడ్డ ఫలాలు కనపడుతున్నాయి. రైతు ఎంత బాధపడతాడు? బహుగా బాధపడతాడు, బహుగా బాధపడుతున్నాడు. అంటే ఇక రైతు ఇక కోపము తట్టుకోలేక కత్తి తీసుకొని, ఒక పొడవాటి కత్తి తీసుకొని పట 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 నరుకుతా ఉన్నాడు, కోపము తట్టుకోలేక. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు దానిని గురించి, నేను ఏమి చేయబోతున్నానో ఆలోచించండి అంటున్నాడు. రైతుకు అంతలావు కోపం వస్తే, నా ప్రేమటి సోదరి సోదరులారా, ఇక ఆ పొలము ఏడ ఉంటుంది, ఆ పంట ఎక్కడ ఉంటుంది, ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి, ఇక నరికి వేయబడుతూ ఉంటాయి. ఇక్కడ రైతు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు అనబడినటువంటి దేవాతి దేవునికి సాదృశ్యముగా కనపడుతున్నాడు. ఇక్కడ భూమి కనపడుతుంది, ఆ భూమి లోకానికి సాదృశ్యముగా కనపడుతుంది. ఆ భూమిలో వేసిన పంట అనగా చెట్లు మానవునికి సాదృశ్యముగా కనపడుతున్నాయి. అంటే దేవుడు మానవుని ఎడల ఏమి కోరుతున్నాడంటే మంచి ఫలాలు. నేను మంచి వానిగా సృష్టించాను కనుక వీడు మంచి ఫలాలు ఈయనలో కనపడాలి, మంచి ఫలాలు ఈయనలో నుండి నేను తీసుకోవాలి, మంచి ఫలాలు ఇక కాయాలి అని చెప్పి దేవుడు మానవుణ్ణి ఆలోచించి మంచి ఫలాలు
కనపడతాయని ఆయన అనుకున్నాడు. కానీ మానవుడిలో మంచి ఫలాలు కనపడడం లేదు. ఆయన ఆశించినది ఏంటంటే మంచి ఫలాలు. నేను నాటిన చెట్టు మంచి చెట్టు, మంచి చెట్టు మంచి ఫలములు కాస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు కాస్తుంది. కానీ నేను నాటింది మంచి చెట్టు నాటాను కనుక మంచి ఫలాలే కాయాలి, చెడ్డ ఫలాలు ఎందుకు కాస్తుంది? ఆ మంచి ఫలాలే కాయాలి అని చెప్పి ఆలోచించాడు. కానీ ఈ చెట్టులో మంచి ఫలాలు కనపడడం లేదు. ఆయన ఆశించింది మంచి ఫలాలే, మంచి ఫలాలు వస్తాయనుకున్నది మంచి ఫలాలు, ఆయన విత్తినది మంచి ఫలాలు. మంచి చెట్టు కనుక మంచి ఫలాలు వస్తాయని ఆయన ఆశించాడు. మంచి ఫలం విత్తాడు గనక. ఎందుకంటే గలతీ పత్రికలో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు గలతీయుల సంఘానికి రాస్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఆయన ఆశించిన 9 ఫలాలు అందులో కనపడుతున్నాయి. ఈ వచనములో 9 ఫలాలు. ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు, మానవుడిలో ఉండవలసిన ఫలాలు, మానవునిలో ఉండవలసిన గుణాలైతేనేమి, ఫలాలనుకోండి, గుణాలనుకోండి, ఇవి దేవుడు కోరాడు, దేవుడు ఆశించాడు. మంచివాడిగా సృష్టించాడు మానవుని దేవుడు, మంచివాడిగా పుట్టించాడు దేవుడు మానవుణ్ణి. ఈ శ్రేష్టమైన లోకములో మంచివాడిగా మానవుని సృష్టించి ఈ యొక్క మానవుడిలో దేవుని యొక్క జీవవాయువును ఊదాడు. మట్టి బొమ్మగా తయారు చేసి మట్టితో పిసికి బొమ్మగా తయారు చేసి ఈ యొక్క మానవుడిలో ఆయన జీవవాయువును ఊది ఈ మానవుడు మంచివాడుగా ఉండాలి, ఇతనిలో నుంచి నేను మంచి ఫలాలు నేను తీసుకోవాలి అనుకున్నాడు. ఏమిటి ఆ మంచి ఫలాలు? 1 ప్రేమ, 2వది సంతోషం, 3వది సమాధానం, 4వది దీర్ఘశాంతం, 5వది దయాలుత్వం, 6వది మంచితనం, 7వది విశ్వాసం, 8వది సాత్వికం, 9వది ఆశా నిగ్రహం. ఈ ఫలాలు మానవులో ఉండాలని దేవుడు కోరాడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ ఫలాలు మానవుడిలో ఉంటే మానవుడు ఎంత శ్రేష్ఠుడండి, దేవునికి ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడండి. మానవుడు దేవునికి చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు. ఈ ఫలాలు మానవుల్లోకి ఉంటే, ఎవరైతే ఉంటాయో వారు ఈ ఫలాలు కలిగిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ ఫలాలు చాలా తక్కువ మందిలో కనపడుతున్నాయి. లేవని కాదు, ఉన్నాయి. అయితే చాలా తక్కువగా ఈ ఫలాలు మానవులలో కనపడుతున్నాయి, చాలా తక్కువ మందిలో కనపడుతున్నాయి. దేవుడు అందరిలో కనపడాలని కోరాడు, అందరిలో ఈ పనులు కనపడాలని, ఈ ఫలాలు కనపడాలని కోరాడు. కానీ చాలా తక్కువ మందిలో ఈ ఫలాలు కనపడుతున్నాయి. అందుకు ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన ప్రేమ అనే ఫలాన్ని విత్తాడు. దానికి బదులుగా ఇప్పుడు ఈ రోజులలో ప్రేమకు బదులుగా ఏముంది అంటే ద్వేషం ఎక్కువైపోయింది. ఎక్కడ పట్టినా ద్వేషం, మనిషిని ద్వేషించడమే. అరే బాబు ప్రేమించురా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నావా, నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు అంటే, నేను దేవుణ్ణి అయితే ప్రేమిస్తాను కానీ నేను మా పక్కోని మావోని ఇదిగో వాడిని ఈయన మాత్రం నేను ప్రేమించాను. వాడంటే నాకు పడదు, ద్వేషం. నా ప్రేమనటి సోదరి సోదరులారా, ఇలాగా ద్వేషం
ఉండినందువలన దేవునికి ఇష్టడుగా కాలేడు. ఒకసారి మనం చదివినట్లయితే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చాలండి. నేను దేవునిలో ఉన్నా, దేవునిలో నేను అట్లా ఉన్నా, దేవునిలో నేను ఇట్లా ఉన్నా అని చెప్పి, దేవునిలో నేను ఉన్నానని చెప్పి సానగా ప్రేమ లేకపోతే, సహోదరుని ఎడల ప్రేమ లేకపోతే ఇది వ్యర్థం అంటున్నాడు. చీకటిలోనే ఉన్నాడు. ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు, ద్వేషం పెంచుకోబాక, అపకారము చేయబాక, ప్రేమ కలిగి ఉండు, ప్రేమించు. ఉదాహరణకు మనం చూస్తే మొదటిలోనే ఆదాము వాళ్ళకు దేవుడు చక్కగా 2 పిల్లల్ని ఇచ్చాడు. వారు ఒక ఆయన పేరు కయ్యూను, 2 ఆయన పేరు హేబేలు. కయ్యూను, హేబేలు వారే కాదు, వారి తర్వాత ఇక ఒకళ్ళంబడి ఒకళ్ళు సంతానోత్పత్తి కలిగింది. అయితే ప్రేమటి వారలారా, ఇక్కడ కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడుగా కనపడుతున్నాడు. అయితే ఇప్పుడు హేబేలు దేవునికి ఇష్టడుగా కనబడుతున్నాడు. కయ్యూనేమో అంత ఇష్టత్వం అనేది లేకుండా అయిష్టుడుగా కనపడుతున్నాడు. దేవునికి అయిష్టుడుగా కనపడుతున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి ఈ యొక్క హేబేలును దేవుడు అతని మీద బాగా ప్రేమ కలిగి ఉన్నాడని, అతను అనుకున్నవి నెరవేర్చబడుతున్నాయని, హేబేలు ప్రార్థన ఆలకించబడిందని, నా ప్రార్థన తృణీకరించబడిందని, అంటే వివేచించక, ఆలోచన లేక, ఎందుకు నా ప్రార్థన తృణీకరించబడింది, ఎందుకు నా ప్రార్థన ఆలకించబడలేదు, కారణం ఏమిటి, అతని ప్రార్థన ఎందుకు ఆలకించబడింది, అతను ఏం చేశాడు, అతను ఎలాగున్నాడు, దేవునికి ఎలాగ ఇష్టంగా ఉన్నాడు, నేను అయిష్టంగా ఉన్నానా అన్నటువంటి ఆలోచన చేయక, తను ఆలోచించి సరిచేసుకోక, అంటే నాకంటే వాడే శ్రేష్ఠుడా అని చెప్పి తన తమ్ముణ్ణి ఏం చేశాడంటే చంపేశాడండి. మొట్టమొదటగా మర్డర్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడనే జరిగింది. హత్య ఇక్కడే జరిగింది. బైబిల్లో మొదటి హత్య ఇక్కడ, అన్నదమ్ముల మధ్యలో ఇక్కడే జరిగింది హత్య. కారణం ద్వేషం. అతను చంపబడడానికి గల కారణం ద్వేషం. హేబేలు చంపబడ్డాడు. ప్రేమ కలిగి ఉండురా నాయన అంటే, ప్రేమ లేక ద్వేషం పెంచుకోవడం వల్ల ఒక హత్య అక్కడ హత్యగాయించబడింది. నా ప్రేమేంటి సహోదరులారా, అందుకనే దేవుడు కోరింది ఏంటంటే ప్రేమ, మానవుడిలో ప్రేమ. కానీ ద్వేషం పెంచుకుంటున్నారు ఈనాడు. మానవుడు ద్వేషం పెంచుకొని భయంకరమైన హత్యలు జరగటానికి కూడా గల కారణాలు అవుతున్నాయి. హత్యలు జరగడానికి గల కారణాలు కూడా ద్వేషం. దేవుడు కోరేది ప్రేమ కలిగి ఉండమని. అందుకని ఈ ఫలము దేవుడు విత్తాడు.
ప్రేమనే ఫలము విత్తాడు. ఈ ఫలమే కనపడుతుందని ఆయన ఆశించాడు. ప్రేమనే చెట్టును వేశాడు. ఆ చెట్టు కూడా ప్రేమనే పండును కాస్తాదని ఆలోచన చేశాడు. కానీ ప్రేమకు బదులుగా ఇక్కడ ద్వేషం ఎక్కువైపోయింది. ద్వేషం అనే విత్తనము మొలకెత్తింది అక్కడ. ఈ చెట్టుకు, ప్రేమనే చెట్టుకు ద్వేషం అనే పండు కాయబడింది. ఎంతో బాధపడతాడు దేవుడు, చాలా బాధపడతాడు దేవుడు. ఆయన ప్రేమ కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు. సాధ్యమైనంత వరకు అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి అంటాడు. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, కాబట్టి ఈ ప్రేమ అనేది ప్రతి ఒక వ్యక్తిలో కనపడితే దేవుడు బహుగా సంతోషపడతాడు. దేవుని ప్రేమిస్తున్నాం, తర్వాత ఇతరుల ఎడల కూడా మనం ప్రేమ కలిగిన వారముగా ఉండాలి, ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ఈనాడు చూడండి, కొంతమంది నాకు తెలిసినటువంటి ఒక విధానంలో ఒక చర్చిలో 2 గొడవలు పడ్డాయి. ఒకే చర్చిలో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఎలా అంటే 2 గ్రూపులు అయ్యాయి. 2 గ్రూపులు అయ్యాయి. ఉదయం ఒక గ్రూపు, వాళ్ళది అయిపోయిన తదనంతరం మరొక గ్రూపు ఆ చర్చిలో ప్రార్థనలు పెట్టుకుంటారు. అయితే వీళ్ళు ఆరాధించుకొని, దేవుని ఆరాధించి ఇక వీళ్ళు ముగించుకొని వీళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటే, బయట నుంచి లోపలికి వచ్చేవాళ్ళు వీళ్ళని చూస్తే రొక్క అంటుంటారు. వీళ్ళు కూడా లోపల నుంచి బయటికి పోతుంటే వాళ్ళని చూస్తే రొక్క అంట పోతుంటారు. ఏం ఆరాధన చేశారాడా, ఏం ఆరాధన చేశారు అంటే, వాళ్ళు లోపలికి వస్తా వీళ్ళని అనుకుంటున్నారు, మూతులంతా ఇంత బడుగు పోయి చింగిలిసుకొని తుప ముఖాలు పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళను చూసి బయటికి పోతా తుప ఏవేవో మనసులో పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ ఏమని ఆరాధించారు? దేవుని ఏ విధంగా ఆరాధించారు? దేవుని ప్రేమ అనేది ఏది? దేవుని ప్రేమ అనేది ఏది? ఇలాగున్న ఈనాడు క్రైస్తవ సంఘాలు చాలా తక్కువగా ప్రేమ కలిగిన సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సంఘాలు అనగా ఈ ద్వేషంతో కూడినవి చాలా ఉన్నాయి, ఈనాడు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకనే దేవుడు కోరుతున్నాడు, ఇప్పటి నుంచైనా మీరు ప్రేమ కలిగి ఉండండి అనంటాడు. నన్ను ఒక ఆరాధనకు పిలిచారు. నేను ఆరాధన జరుపుకొని వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉంటుంటే వీళ్ళని గమనిస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు వీళ్ళ ఎడల ఏ చూపు కలిగి ఉన్నారు, ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు, వీళ్ళు కూడా బయటికి వెళతా ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు అనేది నేను ఆలోచన చేశాను, చూశాను, గమనించాను. రావడానికేమో దేవుని ఆయన్ను స్తుతించాలి, ప్రేమించాలి. పాటలు కూడా ఇప్పుడు లోపల నుంచి వెళ్ళే వాళ్ళు పాట పాడారు, వాళ్ళ బ్యాచ్. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నేను కూర్చొని వెంటనే ఉన్నాయడ. వాళ్ళు లోపలికి వస్తుంటే వీళ్ళు అబ్బో. నా ప్రేమనటి వారలారా, ద్వేషం, మనిషిలో ద్వేషం. దేవుడు కోరేది ప్రేమ. ప్రేమకు బదులుగా ద్వేషం కనపడుతుంది. అందుకనే ఏమంటున్నాడంటే, ద్వేషాన్ని వదలండి, ప్రేమ కలిగి ఉండండి. ఒక ఊరిలో నన్ను ఒక నైట్ చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిస్తే నాకు అలాగా వెనకాల కూర్చున్నాను. నా ఎంబటి పిలిపించిన పాస్టర్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఒక 5 మంది దాకా ఉన్నారు. చర్చి అది చిన్న చర్చి.
మహా అంటే ఒక 200 మంది ఆ చర్చిలో వచ్చారు. అప్పటికి అది చర్చిలో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు వచ్చారు. ఆ ఉపవాస ప్రార్థనలో అది ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో ఒక ఆమె అంటదా చూసి ఇట్టంటది, ఏమంటదో ఆమెకి తెలిసి ఇట్టంటది. అంటే ఈమెమో ఇట్టంటది, ఆమెమో ఇట్టని, అంటే వెనకాల వాళ్ళు ఉన్నారు, బయటికి రా నీ కథ చెబుతాం అని ఇట్టంటది. అంటే వాళ్ళ సైకిల్ వాళ్ళకు తెలుస్తున్నాయి, ఏందిరా వీళ్ళు మెడలు ఈ విధంగా ఇరుస్తున్నారని చెప్పి నేను ఆలోచన చేశాను. మొత్తానికి ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయిన తర్వాత అరే వాకిలి కూడా దాటలేదండి, ఒకళ్ళొకళ్ళు జుట్లు పట్టుకొని దుమ్ముగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. ఇదండి కొన్ని ప్రాంతాలలో కొన్ని సంఘాలలో జరుగుతున్నటువంటి విధానాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ద్వేషాన్ని వదిలిపెట్టాలి, దేశాన్ని వదలాలి, ద్వేషాన్ని వదిలి ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు, నేను విత్తిన విత్తనము ప్రేమ. ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? నేను విత్తింది ప్రేమ. ప్రేమనే పండే కనపడాలి, ప్రేమనే ఫలమే కనపడాలి. ప్రేమ కనపడడం లేదు, దానికి బదులుగా విరోధంగా ఇప్పుడు ద్వేషము కనపడుతుంది. నా ప్రేమటి సహోదరి సోదరులారా, ప్రేమ కలిగి మనం ఉండాలి. ఆయన కోరింది ప్రేమ. అలాగనే ఇంకొక విధానం చూస్తే, ఇంకొక విషయం చూస్తే, ఈ యొక్క 9 ఫలాలలో మొదటిది ప్రేమ అయితే రెండవది సంతోషము. సంతోషంగా ఉండాలని. సంతోషంగా ఉండండి, దేవునిలో ఉండేవారు సంతోషంగా ఉండండి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎజడ నాకు దొరికేనని స్నేహితులను అడిగాను, బంధువులను అడిగాను, చివరగది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరా. యేసుక్రీస్తులో ఉంటే సంతోషం. అందుకే అంటున్నాడు, మీరు సంతోషాన్ని అనుభవించండి. యేసు ప్రభువులోనికి వచ్చి సంతోషంగా ఉండండి. అంటే యేసును ఎరిగి కూడా సంతోషానికి బదులుగా ఏమవుతుందంటే ఇక్కడ విచారము, మనుషులలో విచారం ఎక్కువైపోయింది. సంతోషానికి బదులుగా విచారం ఎక్కువైపోయింది. విచారం. చూడండి, కొంతమంది ప్రార్థనలకు వచ్చినా కూడా ఎట్టుంటారంటే విచారంగా ఏదో ఆలస్యం చేస్తున్నట్టుగా, మామూలుగా ఏదో వచ్చాము పోయామన్నట్టుగానే ఉంటూ ఉంటారు. ఏదేదో ఆలోచనల్లో ఉంటారు. సంతోషంగా ఉండవలసిన వారు దానికి బదులుగా ఇప్పుడు ఏ విత్తనము కనపడుతుందంటే వారిలో సంతోషం అనే ఫలముకు బదులుగా విచారం అనే ఫలము కనపడుతుంది. విచారం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఐహిక విచారము కలిగిన వాడు నిష్ఫలుడు. వానికి ఏ ఫలము దొరకదు, వానికి ఏ ఫలము దొరకదు, ఏ ఫలితము లేదు. వాక్యం విన్నంత మాత్రాన ఏమీ లేదు. ఏదో విచారముతో ఈ లోక సంబంధం ఐహిక విచారములు. అంటే నా ప్రేమటి సహోదరి సోదరులారా,
వార్వలేనితనము అని కూడా చెప్పుకోవచ్చు. వార్వలేనితనం ఈనాడు మానవుడిలో ఎదుటివాడు బాగుపడుతుంటే కూడా వార్వలేడు. ఒకప్పుడు నేను దేవుని ఎరిగిన కొత్తలో అంత లోతుగా లేను గనుక, అంత సత్యము నాకు తెలియదు గనుక, లోతైన అనుభవంలో అప్పటికి నేను లేను గనుక నాలోని జరిగిన విషయం చెప్తాను మీకు. ఒక ఆయన నాకు ఒక కోడిని తెచ్చి ఇచ్చాడు. అన్నా, ఇది కోసుకుంటావేమో కోసుకోబాకన్నా, ఇది ఈయన బాగా పెంచుతే ఇది చాలా పిల్లలు చేస్తుంది, ఇది 22 పిల్లలు లేపుతుందన్నా, ఇది చాలా మంచి నారు, ఈ కోడి చాలా మంచిది, ఆ 22 పిల్లలను గినను మరలా పెద్ద చేసి వాటిని ఈయన పెంచి పెద్ద చేసి వాటిని మరల నువ్వు పొదిగేస్తే ఇక ఒక్కొక్కటి 22 చొప్పున గుడ్లు పెడుతుంది. ఆ 22 చొప్పున గుడ్లు పెట్టిన వాటిని నువ్వు ఒక్కొక్క దానికి నువ్వు పొదిగేస్తే మళ్ళా ఒక్కొక్కటి 22 పిల్లలు లేపుతుంది. అబ్బా, ఇక చూడన ఎట్లుంటుందో అన్నాడు. వాడు చేయలే ఆ పని, వాడు కూడా చేసుకోవచ్చుగా అట్లా. మరి వాడు ఎందుకో ఏమో వాడు అలా చేయలేదు, కానీ నాకు తీసుకొచ్చి నాకు సలహా ఇచ్చాడు. సరే అని చెప్పి నేను దాన్ని మొత్తానికి 22 గుడ్లు తెచ్చాడు, పొదిగేశాను. అది ఇస్తే పొదిగేశాను, గుడ్లతో సహా తెచ్చిచ్చాడు, పొదిగేశాను. ఇక మొత్తానికి పిల్లలు కూడా దాని టైంలో 21 రోజుకు పిల్లలు కూడా లేపింది. 22 గుడ్లు కూడా లేపింది. మామూలుగా సహజంగా అన్ని గుడ్లు పెట్టినప్పుడు ఏ కోడి కూడా కొన్ని గుడ్లు పిల్లలను లేపదు, కానీ ఇది మొత్తం పిల్లలను లేపింది. నేను చాలా సంతోషపడ్డాను. అరే, అతను చెప్పిన మాట వాస్తవమేనే, 22 గుడ్లలో 22 పిల్లలు లేపింది. అట్టయితే అతను ఈ మాట చెప్పాడంటే అతను చెప్పిన మాటలో కొంత వాస్తవం కనబడుతుంది, దీన్ని బాగా చాకాలా వీటను అనుకున్నాను. వీటిని బాగా చాకుతున్నాను, వాటిని బాగా మేపుతూ ఉన్నాను. ఇక అవి రాకముందు బాగా ప్రార్థనలో ఉండేవాడిని. అప్పట్లో అవి ఎప్పుడైతే వచ్చినాయో ప్రార్థన తక్కువైంది. నాకు ఇంకా ప్రార్థన తక్కువైంది. ఎందుకు ప్రార్థన తక్కువైందని అంటే, వీటిని బాగా ప్రేమించడం మొదలుపెట్టా, వీటిని బాగా చూసుకోవడం మొదలుపెట్టా. ఒక లెక్కల మాస్టర్ని పిలిపించా, కుర్చేసి కూర్చోబెట్టి ఒక 10 టావులు ఆయన, నేను ముందు 2 టావులు ఈ పేపర్లు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిన, సార్ ఈ లెక్కేసి ఒకరు చెప్పు సార్ అని చెప్పి 2 టావులు ఉంటే ఇంట్లో పేపర్స్ అవి ఇచ్చా. కూర్చొని ఏంటి ఏలే గారు చెప్పు అన్నాడు. సార్ 22 పిల్లలకు ఒక్కొక్కటి 22 గుడ్లు పెడితే 22 పిల్లలు లేపుతుంది. ఈ రకంగా మొత్తం లెక్కలేసి ఎంత అవుతుందో చెప్పు సార్ అన్నా. ఇంకా 22 22 22 దానికి 22 దానికి 22 దీనికి 22 దీనికి 22 22కు 22 22 పేపర్లు చాలు, ఇంకా తీసుకురా అన్నాడు. తీసుకొచ్చా, వేస్తా ఉన్నాడు. ఇంకా తీసుకురా అన్న, తీసుకొచ్చా, వేస్తా ఉన్నాడు. వేసి 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 ఆయనకు చేతులు నొచ్చి, దో ఏలే గారు కోట్లు దాటిపోతున్నాయా, అసలు అందద లెక్క అన్నాడు. అందద లెక్క, కోట్లు కోట్లు దాటిపోతుంది అన్నాడు. అప్పుడు అనుకున్నాను, అబ్బా, మా పెద్దలు అనేవారు కోడి ఆదాయము 1 కోటి రూపాయలు అన్నారు, ఇదే కాబోలు అనుకున్నాను. సరే సార్, నీకు చేతులు నొచ్చినాయి, సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఆయన పంపించిన తర్వాత ఇక కోళ్ళను బలి ప్రేమించాను. ఇంకా ఎందుకంటే ఇంకా మంచిగా సంపాదించాలి కదా అనుకొని ఇక అనుకున్నాను. బాగా భలే ఆలోచన వచ్చింది నాకు. ఇంకా
కోళ్ళ ఫారాలు నేనే కట్టియాలనుకున్నాను. ఇంకా సేవ వదిలిపెట్టి, ఇంకా సేవ లేదు, ఇప్పుడు సేవ మీద పెద్దగా లేదు మనస్సు, కోళ్ళ ఫారాల మీద మనసు పడింది. వీటిని బాగా సాకాలనుకున్నాను. కొద్ది రోజులు అవుతున్నాగానే బాగా అవి కేరుతా ఉన్నాయి. కేరుతా ఉండడం అంటే కొక్క అంట, అంటే దాని అర్థం ఏంటంటే గుడ్లకు వస్తున్నాయని అర్థం. గుడ్లకు వస్తున్నాయి అనుకున్నాను. ఇంకా వీటిని బాగా గూళ్ళు కట్టించాను. ఇంకా గూళ్ళు కట్టించి చాలా శ్రమ పడ్డాను. వీటిని దీంట్లో అదే వేయాలి, ఈ గూట్లో ఇది పెట్టాలి, ఈ గూట్లో అదే వేయాలి, ఈ గూట్లో దీన్ని ఉంచాలి అని చెప్పి ఇట్లా ఆలోచన చేశాను. అన్నీ కోళ్ళ కంటకి ఏర్పాట్లు చేశాను. చాలా సంతోషమైంది. నేను ఆ రోజు అంతా ముగించిన తర్వాత మరుసటి రోజే ఒక కోడి ముడుచుకున్నది. ఒక కోడి ఇవన్నీ మేత మేస్తావంటే ఆ ఒక్క కోడి అంటే మంచి అరబొమ్మెలు అయ్యాయి అన్నమాట. ఈ ఒక్క కోడి తిరగడంలే, ముడుచుకొని ఉంది. ఏంద్ర ఇది ఒకటి ముడుచుకున్నది అనుకున్నా, సరేలే అనుకున్నా. ఇంకొకరు 10 గంటలకు చూసేసరికి ఇంక 2 ముడుచుకున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే కొక్కెర వచ్చింది. కొక్కెర అంటే కోడికి తెగులు వచ్చింది. దాన్ని మా భాషలో కొక్కెర అంటాం. కాబట్టి ఈ కొక్కెర వచ్చింది. చూడండి, మధ్యాహ్నానికల్లా మొత్తం ముడుచుకున్నాయండి. 4:30 కల్లా మొత్తం చచ్చినాయి. ఒక్క కోడి కూడా లేవు. కొక్కెర రావడం మొత్తం చనిపోయినాయి. బాధేసింది నాకు, ఇంకా చాలా బాధేసింది. సాయంకాలం వచ్చి చూశారక మొత్తం చచ్చిపోయాయి. వేరే స్థలానికి వెళ్ళి నేను వచ్చాను, చచ్చిపోయాయి. ఈ టెంటను గంపలో తీసుకుపోయి వాగులో పోసొచ్చి ఇక బాధతో వస్తూ ఉన్నా. 2 టిప్పులు పోయింది, 3వ టిప్పు కూడా పోసి అవి అక్కడ వేసి ఇంకా ఉసూరు మంట ఇక వస్తూ ఉంటే మా ఇంటోడికి, మా పక్కింటోడికి అంటే మా పక్కన ఇంటోడికి ఒక కోడి ఉందండి. ఆ ఒక కోడి ఉంటే అది ఆ ఒక్క కోడి నన్ను చూసి, అంటే నన్ను చూడలే, అది నన్ను చూసే కాదు కానీ అదేమంటుంది కొక్క అంట బాగా తిరుగుతూ ఉంది. ఆ కోడిని చూసి బాధేసిందండి, నాకు బాధేసింది. నా కోడి పిల్లలు చచ్చిపోయినందుకు నేను బాధపడలేదు కానీ ఆ ఒక్క కోడి చావనందుకు బాధపడ్డా. అంటే దేవుడికి అసలు బుద్ధి ఉందా అనే ప్రశ్న వేస్తా ఉన్నాను దేవుడిని. ఆయనకంటే బుద్ధి లేదంట. ఈ బుద్ధిలోనే వేసే ప్రశ్న. నా కోళ్ళ సావడం, ఇన్ని కోళ్ళు చచ్చిపోయినాయి, పక్కింటోడికి ఒక కోడి ఉంటే వాడి కోడి సావలేచుడు అని. అంటే నా కోడి చచ్చినందుకు బాధపడలేదు కానీ పక్కింటోడి కోడి సావనందుకు తెగ బాధపడ్డాను నేను ఆ రోజులలో. అంటే దీన్ని ఏమంటారంటే వార్వలేనితనము అంటారు. నా ప్రేమనిటి సహోదరి సోదరుల, ఈనాడు కూడా జరిగే విషయాలు ఏమంటే, ఈనాడు కూడా ఈ జనాలలో ఉండే విధానం ఏంటంటే వార్వలేనితనం ఎక్కువైపోయింది. ఇతరులు బాగుపడుతుంటే సంతోషించు, ఇతరులు అభివృద్ధి అవుతుంటే సంతోషించు, ఇతరులు అన్ని విధాలుగా ప్రయోజనం అవుతుంటే సంతోషించు. సంతోషానికి బదులుకు విచారం. అయ్యో వాడు పెరిగిపోతుండు, వాడు చూడరా ఎట్టయిపోయిండో, ఆమె చూడరా ఎట్టయిందో. ఇంకా ఇది వార్వలేనితనము. నా ప్రేమనిటి సోదరి సోదరులారా, ఈ వార్వలేనితనం ఎక్కువైపోయింది. విచారం, ఐవిక విచారాలు, సంపాదనలో పడి సంతోషాన్ని దూరం చేసుకుని ఇతరులు అభివృద్ధిలో అవుతుంటే వారిని చూసి వారవలేనితనంగా ఉండి ఈనాడు మానవుని యొక్క పరిస్థితి దిగజారిపోయింది. దేవుడు కోరేది సంతోషం, కానీ దానికి బదులుగా విరోధంగా ఏమొచ్చిందంటే విచారం, వార్వలేనితనం. దావీదు కాలంలో, భక్తుడైనటువంటి దావీదు మహారాజు కాలంలో, నా ప్రేమటి వర్లరా, ఆయన ఏం చేశాడంటే, ఆయన
తన కుమారుడు అయినటువంటి సొలొమోనుకు రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలని ఆలోచించాడు. ఎందుకంటే సొలొమోను దేవునికి ఇష్టడుగా కనపడుతున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నాడు, దేవుడంటే ప్రేమ కలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన తల్లికి ఈయన మాట ఇచ్చున్నాడు, నేను ఖచ్చితంగా నీ కడుపున పుట్టినటువంటి సొలొమోనుకు నేను రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఈ మాట ప్రకారంగా సొలొమోను ఎక్కడ రాజవుతాడో, సొలొమోనుకు ఎక్కడ రాజ్యాన్ని అప్పగిస్తాడో అని చెప్పి తన కుమారుడే అబ్షాలోము అనబడిన ఆయన కూడా తన కుమారుడే, తన సహోదరుడికి యాడ పట్టాభిషేకము చేస్తాడో తన తండ్రి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదునే ఇక్కడ లేకుండా దావీదునే అనగా తండ్రినే చంపాలన్న ఆలోచన కలిగిన వాడై, తండ్రినే చంపాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడై తండ్రిని తరమడం మొదలుపెట్టాడు. తండ్రిని చంపాలని. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, పరిగెత్తిస్తున్నాడు తండ్రిని. చూడండి ఎలాంటి పరిస్థితి. కన్న కొడుకు తండ్రిని చంపాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఈనాడు కూడా చాలామంది అదే పరిస్థితిలో అవుతా ఉంది. ఇటీవల నేను పేపర్లో చూస్తే ఆ వార్తలలో వచ్చిన మాట ఏమిటంటే తండ్రికి పెన్షన్ వచ్చింది, గవర్నమెంట్ వారు ఇచ్చిన పెన్షన్. కొడుకు వచ్చి తాగడానికి అడిగాడు డబ్బులు. నీ కాడ వచ్చి ఉన్నాయి కదా, నాకు తాగడానికి ఇవ్వమని. అరే నాయనా, నేను ఇస్తే నాకు మందులకు చాలవు, కాబట్టి నేను ఇయ్యలేను, ఏమనుకోబాకు అని అంటే, నాకు తాగడానికి ఇస్తావా సస్తావా అని చెప్పి పట్టాడు. ఈ తండ్రి కూడా నేను ఇయ్యను రా అన్నాడు. ఇస్తే నాకు ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి, నాకు నువ్వు ఇవ్వడం లేదు, ఈడితనన్నా తెచ్చుకొని ఇరా అని నేను చెప్పి అంటే వాడేం చేశాడంటే తాగొచ్చి తలకాయ బాధి చంపేశాడు తండ్రిని. మూర్ఖులు. నా ప్రేమైనటి వారలారా, అబ్షాలోము కూడా తండ్రి అయిన దావీదును తరుముతున్నాడు. కారణం ఏమిటి? తన యొక్క సహోదరుడైనటువంటి సొలొమోనుకు ఎక్కడ రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తాడోనని. అంటే వార్వలేక ఎక్కడ చేస్తాడో అని చెప్పి తరుముతూ చంపాలని ప్రయత్నాలు చేశాడు. లాస్ట్కు జరిగిన విషయం ఏమిటంటే అతను వెళ్తా అవి గుర్రాల్లాగా ఉంటాయి. అప్పుడు గాడిదలు కూడా కంచర గాడిదల టైప్లో పెద్ద గుర్రాల్లాగానే ఉంటాయి. మనోడు ఈ మంచి అందగాడు అబ్షాలోము, మంచి జుంపాలు కలిగిన ఎంట్రుకలు కలిగినటువంటి వ్యక్తి. ఇక చక 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 అని వెళ్ళిపోతా ఉన్నాడు. పలాని ప్రాంతంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి చంపాలి అని చెప్పి దేవుడు చూశాడు. ఒక్కసారి ఇతను ఇక ఆ తొందరపాటులో ఒక గుంపు వనంలో నుంచి వెళ్ళాలి. ఇతను ఒక బాగా మంచి చెట్లు కలిగిన వనము కలిగిన స్థలంలో నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆ ఎగరడంలో ఆ జుంపాలు టక్కున ఈ వల్ల ఇటువైపు మొత్తం చెట్ల కొమ్మకలకు తగులుకున్నాయి. గాడిద అదేమో వెళ్ళిపోయింది, వాహనం వెళ్ళిపోయింది. అది మనోడు ఏలబడిపోయాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు చూశాడు, విల్లంబేసి అతను చంపేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, కారణమేంది? వార్వలేనితనము. అందుకనే కలిగిన దానిని బట్టి సంతోషంగా ఉండండి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉండమంటే అనగా విచారాలు, వార్వలేనితనము, వీటి వలన మానవుడు అనేక విధంగా దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని కోల్పోతూ ఉన్నాడు.
దేవుని దగ్గర ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని కోల్పోతా ఉన్నాడు ఈనాడు మానవుడు. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, ఎందుకంటే ఈ వారవలనితనము చాలా భయంకరమైనదండి. ఒక వ్యక్తి, మీకు ఉదాహరణగా చెప్తాను. ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడట. తపస్సు చేసి తపస్సు చేస్తే ఆ తపస్సులో దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. భక్తా, నీకేం కావాలి నాయనా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు తపస్సు చేశావు, ఏం కావాలరా నీకు అని అన్నాడట. స్వామి, ప్రత్యక్షమయ్యావా? నాకు ఏం కాదు కానీ స్వామి, నేను ఒకటే ఒక వరం అడుగుతా, అది ఇచ్చేయి స్వామి అన్నాడు. ఏంట్రా నాయన వరము అన్నాడు. ఏం లేదు స్వామి, నేను ఏది అడిగితే అది ఇచ్చేయి స్వామి అన్నాడు. ఓహో, నువ్వు ఏది అడిగితే నీకు అది ఇవ్వాలి అంతే కదా అంటే, అవును స్వామి అంటే, ఓకే ఒక షరతు మీద ఇస్తాను రా నీకు అన్నాడట ఆ భగవంతుడు. ఏంటి స్వామి షరత్ అంటే, ఏమి లేదురా, నువ్వు ఒక వరాన్ని అడుగుతావు, నీకు ఒకటి ఇస్తే నీ పక్కోడికి మాత్రం 2 ఇస్తాను రా అన్నాడట. వాడితే నాకెందుకు స్వామి, నువ్వు వాడికి ఎన్నెన్న ఇచ్చుకో, నాకెందుకు, నేను అడిగింది నువ్వు నాకు ఇస్తావు కదా, ఇస్తాను రా అన్నాడు. ఓకే అలాగనే స్వామి అన్నాడు. ఇక ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చి, ఓ దేవా, నాకు ఈ చిన్న పూరి గుడిసే పోయి ఒక పెద్ద 7 అంతస్తుల డాబా కావాలని కోరాడట. అని పండుకున్నాడు. మొత్తానికి అతను నిద్ర నుంచి మేల్కొనేసరికి 7 అంతస్తుల డాబాలో కనపడుతున్నాడు. బహుగా సంతోషపడ్డాడు. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడు, నాకు నేను అడిగిన కోరికని తీర్చాడు అని ఆలోచన వచ్చింది. చూస్తే పక్కన 2 కనపడుతున్నాయి. వాడి పక్కింటోడికి, ఓహో, నాకు 1 ఇస్తానంటే పక్కోనికి 2 ఇస్తా అన్నాడు కదా, ఏ కాబోలు, అబ్బా వాడికి 2 అనుకున్నాడు. మరలా 2వ రోజు అనుకున్నాడు, స్వామి, ఓ దేవా, నాకు మంచి ఇనోవా కారు కావాలా అన్నాడు. సరే, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇచ్చేశాడు. ఉదయం తెల్లారాక వాడి కాంపౌండ్లో కారు ఉంది. పక్కోడి కాంపౌండ్లో 2 కార్లు ఉన్నాయి. ఇక మనోడు కలిగిన దానిలో ఇతనికి కలిగిన దానిని బట్టి సంతోషించక విచారం ఎక్కువైపోయింది. ఇంకా అంటే నాకు 1, వాడికి 2. నేను ఎన్నో దినముల నుంచి తపస్సు చేసి భగవంతుని దగ్గర నుంచి నేను ఈ వరాన్ని సంపాదిస్తే వానికి అకస్మాత్తుగా వచ్చేస్తున్నాయి ఏమీ లేకుండానే అనుకొని, సరే వీడు ఎట్లా ఉంటాడో చూద్దాం అనుకుని ఈడేం చేశాడంటే 3వ రోజు అనుకుంటున్నాడు, దేవా, నాకు ఈరోజు 1 కన్ను పోవాలా అన్నాడు. ఎందుకు? పక్కింటోడికి 2 కన్నులు పోతాయని. అన్నట్టుగానే వాడికి ఆ రోజు కన్ను పోయింది. వాడి 1 కన్ను మూసుకొని 2వ కన్ను పెట్టుకొని ఈ ఆవుకలి కన్నుతో పక్కింటోడి చూస్తే వాడు మామూలుగా 2 కన్నులు పెట్టుకొని వచ్చేసాడు. ఏంది దేవా నాకు ఇట్ట చేసినావంటే, ఒరే స్వార్థపరుడా, నా సొమ్ములో నేను వానికి ఇస్తే నీకెందుకు అంతలావమంట, నేనిస్తే నీకెందుకు అంతలావమంట, ఎందు నువ్వు వారవ లేకుండా ఉన్నావు, నేను వానికి ఇస్తున్నా, నీది కాదు కదా, నీ సొమ్ము కాదు కదా అంటే వాడికి 2 కళ్ళు పోతాయనే కదా నువ్వు కన్ను పోవాలన్నది. కాబట్టి నీ వారవలేనితనం వల్ల నీ కన్ను పోయింది. అంతేకాదు, మొత్తం తీసేస్తారా, ఎన్ని ఇండ్లు తీసేస్తున్నా, నీ కారు తీసేస్తున్నా, నీ కన్ను కూడా తీసేస్తున్నా, కన్ను పోయే ఉంటావు నువ్వు అన్నాడట. కాబట్టి నా ప్రేమనటి సహోదరి సోదరులారా, ఓర్పు అనగా ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం.
విచారము వ్యక్తపరచకుండా కలిగిన దానిలో సంతోషంగా ఉండాలని దేవుడు అందుకనే ఆయన కోరినది ఫలాలు. నువ్వు ప్రేమనే విత్తనం మొలకెత్తాలని ఆశించాడు. అంత మాత్రమే కదా, సంతోషముని ఈ యొక్క విత్తనం మొలకెత్తుతానని ఆశించాడు. ఆయన వేసిన చెట్లు మంచివి కనుక మంచియే కనపడతాయి అనుకున్నాడు. కానీ మంచికి బదులుగా ఇక్కడ కనపడుతున్న విషయం ఏంటంటే ప్రేమకు బదులుగా ద్వేషం కనపడుతుంది. సంతోషానికి బదులుగా విచారం, ఐక విచారం, మనకు ఓర్వలేనితనం కనపడుతుంది. దేవుడు బహు బాధపడుతున్నాడు. అయ్యో, నేను కోరినది ఇవి కాదు కదా, నేను ఆలోచించినది ఇవి కాదు కదా. మంచి వ్యక్తిగా నేను సృష్టించాను, ఇతనిలో మంచి ఫలాలు కనపడతాయి అనుకున్నాను. ఇలాంటి వ్యతిరేకమైన ఫలాలు కనపడుతున్నాయి అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. అందుకనే ఆయన అంటాడు, ఆలోచించుడి, ఆలోచించండి, నేనేమి చేయబోతున్నాను. నా ప్రేమనటి సోదరి సోదరులారా, అందుకనే ఆలోచిస్తే మానవుల్లో ఇవి కనపడడం లేదు కనుక సర్వ సృష్టికర్తైన దేవాతి దేవుణ్ణి గుర్తెరగక సృష్టిని పూజించి సృష్టిని ప్రేమించి ఈ సృష్టిని ఆరాధిస్తున్నాడు గనుక దేవుని ఎడల ప్రేమ లేక సంతోషం లేక అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాడు గనుక దేవుడు అందుకనే ఆయన చేయబోయేది చూపిస్తా ఉన్నాడు. తెచ్చిపెట్టాడు కరోనా అనే వ్యాధిని. సురసకపోతుంది, అట్టనే సురసకపోతుంది ఈ కరోనా తెగులు చేత. అదే రైతైతే ఆ పొలంలో ఆ ద్రాక్ష పాలాలు కారు ద్రాక్షలు కాసినందువలన బాధపడి ఆ చెట్లను కత్తి తీసుకొని నరికినట్లుగానే ఈ రైతు అనబడినట్లు దేవుడు తెగులు చేత ఒక్కొక్కరిని దేశాలను ఆయన చుట్టుముట్టే చేస్తా ఉన్నాడు. ఆలోచించుడి అంటున్నాడు. నా ప్రేమనటి సోదరి సోదరులారా, జాగ్రత్త కలిగి ఉందాం. నేను అనేక విషయాలు ఈ 9 ఫలాల గురించి మీతో వివరించాలనుకున్నాను. సమయం లేదు గనుక ప్రభుచిత్తమైతే మరొక పర్యాయం ఈ మాటలను నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఈ మాటలు మన ఇడిగిల్లోనూ దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవా మీరు తెలియజేశారు. సంతోషాన్ని కలిగి జీవించమని మీరు తెలియజేశారు. ప్రేమకు బదులుగా ద్వేషాలు ఎక్కువైపోయాయి. ఒకరి మీద ఒకరికి ద్వేషం, సంతోషానికి బదులుగా నాయన వార్వలేనితనము. ఓ తండ్రి, విచారాలు ఎక్కువైపోయాయి. ఎదుగుతుంటే వార్వలేనితనం ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. క్షమించండి స్వామి. ప్రభువా, ఈ నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించమని నాయన నీ కంచె నీ కాపుదల కింద భద్రపరచమని మహిమ ఘనత ప్రభువులు మీరు ఆరోపించుకొని కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పరిణామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో దీవెన మనకును సకల పరిశుద్ధులకును ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడేయండి, కాపాడనుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.